గత వైసీపీ ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా పార్లమెంటు స్థానాలకు ప్రత్యేక జిల్లాలుగా వైఎస్ జగన్ రెడ్డి చేశారని ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల విషయంలో వివక్షత చూపుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలోని కొందరు నాయకులు డిమాండ్ చేయడంతో ప్రత్యేకంగా 3 జిల్లాలు ఇచ్చారంటున్న వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ఆదోని జిల్లా కావాలనే ఒక డిమాండ్ రోజు రోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళు ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సుమోహన్తో పాటు అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే అదేవిధంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే ఇతరతర నాయకులంతా కూర్చున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదోని జిల్లా సాధన దిశగా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ఏంటి జిల్లా అధ్యక్షుడు కనుక్కునే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నది చెప్పండి, ఏదైతే జిల్లా కావాలనేది డిమాండ్ ఉంది, ఈ డిమాండ్ని ఏదైతే అధికార పక్షం వైసీపీ గతంలో ఎందుకు ఇవ్వలేదు జిల్లా అని అడుగుతున్నారు. దీనికి ఏమంటారు? వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జిల్లాలు విడదీసినప్పుడు ఒక ప్రాతిపదిక పెట్టుకున్నారు, ఒక ఫండమెంటల్ పెట్టారు. ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలి అనేటువంటి ఒక పద్ధతులు పోయినారు. స్టేట్ అంతా కూడా ఈక్వల్గా చేసినారు. అంటే మా పార్టీ నాయకులు ఆ రోజు కొన్ని డిమాండ్లు పెట్టే మనం ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం, ఒక సిస్టమ్ ఫిక్స్ చేసినామని ఆ సిస్టమ్ పోయినారు. దానికి ఆ రోజు ప్రజలందరూ యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా మాకు సపరేట్ జిల్లా కావాలని ఆ రోజు డిమాండ్లు చేయలేదు. అంటే నిష్పక్షపాతంగా చేసినాడు. కాబట్టి ఈరోజు పక్షపాత ధోరణిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది డిమాండ్ చేయడం వల్ల కొత్తగా 3 జిల్లాలు వచ్చినాయి. ఈరోజు ప్రజలందరికీ వాళ్ళకి ఇచ్చినా మాకెందుకు ఇవ్వకూడదు, మాకు కూడా అవసరం ఉంది కాబట్టి ఈరోజు మాకు కూడా ఏమన్నారు అంటే ఒక తేనెతెట్టని కదిలిచ్చినాడు. తేనెటీగలు వేసినట్టు ప్రజలలో ఆకాంక్షలు వేసింది. కాబట్టి వీళ్ళ డిమాండ్ అయితే వెనుకబడినటువంటి ప్రాంతము కర్నూలు దూరం అవుతుంది, డిమాండ్ మంచిదే. కానీ అప్పుడు ఎందుకు చేయలేదనే దానికి ఒక పద్ధతి పెట్టుకొని చేసినారు. నువ్వు పద్ధతి లేకుండా పాడు లేకుండా ఒక స్వార్థపూరితంగా మీ నాయకుల కోసం చేసినావు కాబట్టి ఈరోజు ప్రజలలో ఆ డిమాండ్ వచ్చింది. నువ్వే ఈ తప్పు చేసావు, ఈ తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత అనేది ప్రజలలో ఒక ఆవేశపూరితమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టినావు. కాబట్టి ఇది నీవే బాధ్యత తీసుకొని ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయాలి. లేదంటే చంద్రబాబు నాయుడు దీనికి ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, అయితే గతంలో వైసీపీ ఉండి ఇవ్వలేదని అంటున్నారు. కానీ మేమున్నాము, ఇప్పుడు జిల్లా సాధనకు మేము కృషి చేస్తాం తెస్తామని చెప్పట్లే. ఎలా చూస్తారు దీన్ని? అంటే దొంగలు మాట్లాడే మాటలు ఇవి. ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేదన్నారు, నేను చెప్పాను మేము ఎందుకు ఇవ్వలేదంటే స్టేట్ అంతా ఒక పాలసీ పెట్టుకొని పాలసీ ప్రకారం అన్ని జిల్లాలు ఈక్వల్గా డివైడ్ చేశాం. ఈరోజు మీ చేతిలో ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడ ఆ నాయకులు అడిగి సాధించుకున్నప్పుడు మీకు చేత కాదా? సరే చేత కాదని చెప్పండి. ఇక్కడ ప్రజల ఆకాంక్ష మీకు తెలుసు కదా, మరి మీరు ఎందుకు పోయి కూర్చొని సాధించలేకున్నారు? రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ ప్రజలలో ఈ భావోద్వేగం పెరిగితే మీరు రోడ్ల మీద కూడా తిరగలేరు. దొంగ మాటలు చెప్తా పోతే ప్రజలు ఎక్కువ రోజులు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీకంటే మాకంటే ప్రజలు తెలివైన వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. ఆదోని జిల్లా సాధన విషయంలో అంటే అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరణ చందంగా ఉంది, ఇద్దరు కలిస్తే తప్ప ఆదోని జిల్లా కాదని అంటున్నారు. కలిసే అవకాశాలు ఉన్నాయా? కలిసి పోరాటం చేసే అవకాశం ఉందా? వాళ్ళు కలిసానికి భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గూటం కొడతారేమని. మాకేం భయం లేదు. మా ఆకాంక్ష ఇట్లా ఉంది, ప్రజల ఆకాంక్ష ఇట్లా ఉంది. కాబట్టి దీన్ని ప్రజల ఆకాంక్ష ప్రకారం పోతున్నామంటే మా నాయకుడు ఏం కాదన్నాడు. కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం, మా నాయకుడికి చెప్పుకోగలుగుతామని. వీళ్ళకి ఆ ధైర్యం లేదు, ఆ చెప్పేటువంటి ధైర్యం లేక దాచిపెట్టుకొని తిరుగుతున్నారు. 5 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఉద్యమంలో ఈరోజు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. మరి ముందు ఆదోని జిల్లా సాధనకు మీరు ఏ విధమైన ప్రణాళికతో ఎలా ముందుకెళ్తారు? ఆదోని జిల్లా సాధన డిమాండ్ను మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మా జిల్లా నాయకులు అందరితో చర్చించుకుంటాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమన్వయం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడతాం. థ్యాంక్ యూ. గతంలో ఏదైతే పార్లమెంట్ వైజ్ జిల్లాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలు చేయడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి జిల్లా సాధనకు కృషి చేయకోకుండా అనవసరంగా వైసీపీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని జిల్లా అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, ఆదోని.